ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీ అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వచనము చివరి భాగములా సెలవిస్తుంది, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో కార్యమును జరిగించేటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితంలో దేవుడు ఒక కార్యాన్ని చేయడానికి ఉద్దేశించినప్పుడు దాన్ని ఎవరు కూడా త్రిప్పలేరు. ఆ యొక్క కార్యాన్ని, దేవుని యొక్క క్రియను ఎవరు కూడా ఆపలేరు అనేటువంటి దాన్ని ఈ యొక్క వచనము మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతుందండి. పరిశుద్ధ గ్రంథంలో మనము అనేక పరిశుద్ధుల యొక్క జీవితాలను మనం గమనించినట్లయితే వారు శ్రేష్టమైన వాగ్దానాన్ని పొందుకున్న వారి జీవితంలో శత్రువు ఆ యొక్క ఆశీర్వాదాన్ని అడ్డుగించడానికి అనేకుల యొక్క జీవితంలో ప్రయత్నము జరిగించింది మనము గమనించగలము. ఆ ప్రయత్నంలో శత్రువులు ఓడిపోయింది కూడా మనము గమనించగలమండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదాహరణకి ఇశ్రాయేల్ జీవితంలో వారి యొక్క తండ్రి అయిన అబ్రహాముకి దేవుడు ఏం వాగ్దానం చేశాడయ్యా, నీ సంతతి లెక్కించలేనంత విధానంలో నేను దీవించబోతున్నాను, నీ సంతతి నేను ఆకాశ నక్షత్రాల వలె నేను దీవించబోతున్నాను, వర్ధిల్ల చేయబోతున్నాను చెప్పి అబ్రహాముతో దేవుడు అన్నాడండి. ఇప్పుడు ఐగుప్తు దేశంలో కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇప్పుడు ఐగుప్తు దేశ రాజు అయినటువంటి ఫరో అక్కడ ఉన్నటువంటి మంత్రసానులతో ఆయన మాట్లాడుతున్నాడండి. మాట్లాడి, అమ్మా మీరు స్త్రీలు, హెబ్రీ స్త్రీలు వారు బిడ్డను కనకముందు మీరు వారిని గమనించి ఆ యొక్క గర్భంలో ఉండేది మగబిడ్డ అయితే దాన్ని చంపేసేయండి, ఆడబిడ్డ అయితే పర్వాలేదు దాన్ని మీరు ఏం చేయకండి అని ఈయన ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతున్నాండి. ప్రియమైన ఎందుకు దేవుడి వాగ్దానము నెరవేరకూడదు, దేవుని వాగ్దానము ఎలాగన్నా ఆపివేయబడాలి, ఇశ్రాయేల్ వరిదిల్లకూడదని చెప్పి శత్రు ఫరో రాజు ద్వారా దేవుని వాగ్దానాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా అడ్డగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ వాగ్దానం చేసింది ఎవరండి? ఇశ్రాయేల్ దీవించడానికి ఉద్దేశించింది ఎవరు? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సర్వశక్తిమంతుని దేవుని యొక్క క్రియను ఒక మనిషి ఆపగలడా? ఆపలేడండి. ఇప్పుడు చివరికి ఇశ్రాయేలును వర్ధిల్లకుండా వారి యొక్క ఆశీర్వాదాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేసినటువంటి ఫరో రాజు ఓడిపోయాడు, దేవుడే గెలిచాడు. యోసేపును దేవుడు హెచ్చించడానికి ఉద్దేశించాడు. వారి అన్నల కన్నా ఎక్కువ స్థాయిలో ఆయన ఉంచాలని చెప్పి దేవుడు ఇష్టపడ్డాడు. కానీ అన్నలు దేవుని చిత్తానికి వ్యతిరేకముగా యోసేపు యొక్క జీవితంలో దేవుడి చిత్తానికి అడ్డగించడానికి వారు ప్రయాసపడ్డారు, అతను అమ్మివేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు అనుకున్నారు ఇక వీడి జీవితంలో వీడు కన్న కలలు అస్సలు నెరవేరవని చెప్పి అనుకున్నాడు. కానీ ఏం జరిగిందండి? వారు చేసినటువంటి కీడును దేవుడు యోసేపుకు మేలుగా మార్చాడు. ఇక్కడ కూడా దేవుని క్రియలను మనుషులు ఆపలేకపోయారు, దేవుని కార్యాన్ని మనుషులు ఆపలేకపోయారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క ఆశీర్వాదానికి విరోధముగా శత్రు పోరాడతాడండి. వాడు యుద్ధం చేస్తాడు, కానీ జయించలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నేను నిన్ను దీవించడానికి, నేను క్రియ జరిగించడానికి నేను ఉద్దేశించున్నాను. కానీ ఆ క్రియలకు విరోధముగా శత్రు పోరాడగలడే కానీ ఆపలేడు. నేను కార్యము జరిగించగా త్రిప్పివేయువాడెవడో అని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పొందుకున్నటువంటి వాగ్దానాలు దేవుని ద్వారా గతంలో శ్రేష్టమైన వాగ్దానాలు పొందుకున్నారు. కానీ ప్రస్తుతం మీ జీవితం అయితే ఆ వాగ్దానాలకు అస్సలు సంబంధం లేని విధానంలో మీ జీవితంలో జరిగేటువంటి ప్రతి క్రియలు జరుగుతున్నాయి. అయ్యో, దేవుడు నాకు జీవితంలో వాగ్దానం చేసింది ఒకటైతే నా జీవితంలో జరిగేదేమో ఇంకొకటి, వాగ్దానానికి సంబంధం లేని విధానంలోనే నా జీవితము కొనసాగుతుందని చెప్పి బాధపడుతున్నావేమో. బాధపడద్దు. నీ జీవితంలో దేవుడి కార్యము జరిగించాలని ఉద్దేశిస్తే దాన్ని ఎవరు కూడా త్రిప్పివేయలేరు, దేవుని క్రియలను ఎవరు ఆపలేరు. నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎవరు అడ్డగించలేరు, దాన్ని ఆపలేరు అని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దావీదును రాజుగా ఎన్నుకున్నాడు. కానీ సాతాను
సౌలు రాజు ద్వారా దావీదు రాజుగా కాకుండా అతను ముందే చంపేయాలని ఎన్నోసార్లు ప్రయాసపడ్డాడు. కానీ ఇక్కడ కూడా సాతాను ఓడిపోయాడు, మనుషులు ఓడిపోయారు, దేవుడే గెలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ పరిశుద్ధుల జీవితంలో తన వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు, తన కార్యాన్ని జరిగించిన దేవుడు నీ జీవితంలో కూడా, మన జీవితంలో కూడా ఆయన కార్యాన్ని జరిగించడానికి సమర్థుడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను కార్యము జరిగించగా త్రిప్పివేయవాడెవరు, నన్ను అడ్డుగించేవాడెవడు? నా కుమార్తె, నీ జీవితంలో ఖచ్చితంగా నేను నిన్ను దీవిస్తాను, ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాను, ధైర్యంగా ఉండని చెప్పి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు జీవితంలో కార్యాన్ని జరిగించిన దేవుడు, యోసేపు జీవితంలో తన చిత్తాన్ని నెరవేర్చిన దేవుడు, దావీదు జీవితంలో తన కార్యాన్ని జరిగించిన దేవుడు నీ జీవితంలో కూడా తన కార్యాన్ని జరిగించి తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చును గాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి యొక్క వాక్యం అన్న తండ్రి మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి స్తోత్రం, నేను కార్యం జరిగించగా త్రిప్పివేయవాడు ఎవడని చెప్పి అయ్యా మీరు మాతో మాట్లాడిన మహాకృపను బట్టి నీకు స్తోత్రం. తన పరిశుద్ధుల జీవితంలో, ఇశ్రాయేలు జీవితంలో అయ్యా స్తోత్రం నువ్వు కార్యం జరిగించావు, ఎవరు త్రిప్పలేకపోయారు. అయ్యా స్తోత్రం, యోసేపు జీవితంలో నువ్వు కార్యాన్ని జరిగించావు, ఎవరు త్రిప్పలేకపోయారు. దావీదు జీవితంలో నువ్వు కార్యాన్ని జరిగించావయ్యా, ఎవరు త్రిప్పలేకపోయారు, ఆపలేకపోయారు, నువ్వే గెలిచావు తండ్రి. అయ్యా స్తోత్రం, ఆ పరిశుద్ధుల యొక్క జీవితంలో నువ్వు కార్యాన్ని జరిగించినటువంటి దేవుడు. అయ్యా స్తోత్రం, యొక్క మాటలు వింటున్న మా సహోదర సహోదరుల జీవితంలో కూడా తండ్రి నీ బలమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలకు ఆశీర్వాదాలను అడ్డుగిస్తున్నటువంటి ప్రతి ఒక్క తండ్రి అయ్యా స్తోత్రం, చీకటి శక్తులను తండ్రి, ప్రతి ఒక్క మనుషుల యొక్క ప్రభావాలను తండ్రి యేసయ్య నామమున గద్దించి లయపరుస్తున్నానయ్యా. మీ బిడ్డల శత్రువుల మీద జయాన్ని కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.